హాయ్ అండి. ఇవాళ అయితే చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ప్రాసెస్ ఏంటో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఎందుకో చికెన్ బిర్యానీ తినాలనిపించింది. ఊరికే బయటైనా తినేది మనం కూడా చేసుకోవాలనేసి చేస్తున్నాను. చూడండి, చూసి ఈ మెజర్మెంట్స్తో చేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ అయితే ఏ గిన్నెలో బిర్యానీ వండాలనుకుంటాను ఆ గిన్నెలో అయితే చికెన్ మంచిగా 2 సార్లు వాష్ చేసుకొని అయితే అందులో వేసేసుకోండి. వేసుకొని కారం, ఉప్పు, పసుపు వేసేసుకోండి. తర్వాతలో అయితే ధనియా పొడి అని అంటే నేను ధనియా పొడి సపరేట్గా వేసుకోలేదు. ఇంట్లోనే అయితే మంచి ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నా. అదే మా అమ్మ చేసేలాగా మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. ఆ మసాలా మాత్రం మంచిగా ఉంటుంది. ఎందులో ఎగ్ ఫ్రైడ్ రైస్లో కానీ, చికెన్లో కానీ, మటన్లో కానీ దేంట్లో బాగుంటుంది. అదైతే నేను ప్రిపేర్ చేసిన మసాలా. అందులోనే ధనియాలు ఉంటాయి, మసాలాలు అన్నీ ఉంటాయి. ధనియా పొడి అయితే సపరేట్గా అయితే ఏం అవసరం లేదు, అందులోనే ఉండిద్ది. ఇదైతే చికెన్ మసాలా వేసాక ఒక అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకున్నాక అయితే కొత్తిమీర, పుదీనా ముందే అయితే కడిగి కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. దాన్ని కూడా వేసాను. కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత అయితే పెరుగు వేసాను. ఎప్పుడు బయటవి తినకుండా ఇంట్లో కూడా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. నాకైతే ఫుల్గా నచ్చింది. మన హోటల్లో కన్నా, రెస్టారెంట్లో కన్నా చాలా టేస్టీగా ఉంది. అసలు ఎంత బాగుందంటే అసలు స్పైసీ లేదు, చాలా బాగుంది. అలాగే పెరుగు, మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియను, పచ్చిమిర్చి, లెమన్ అయితే పిండేసుకొని ఇంకా మంచిగా ముక్కలకైతే పట్టేలాగా మంచిగా మొత్తం కలిపేసుకోండి. మంచిగా కలుపుకొని నేనైతే ఒక 15 మినిట్స్ అలా అయితే వదిలేసాను. మంచిగా ముక్కకైతే పట్టింది. పొయ్యి మీద పెట్టగానే ముక్క అయితే మంచిగా ఉడికిపోయింది. ఎంత బాగా ఉడికిపోయిందంటే మెత్తగా అయిపోయింది. అసలు నేను చేయడం అయితే చికెన్, మటన్ లాంటివి అయితే ఫస్ట్ టైం, కానీ ఉప్పు, కారం, పసుపు అన్నీ కరెక్ట్గా సరిపోయి అసలు స్పైసీగా లేదు, చాలా టేస్టీగా ఉంది. ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా కలిపిన మసాలాలో చికెన్లో అయితే వేసేసుకోవాలి. రైస్ని అయితే మంచిగా కడుక్కొని అయితే నానబెట్టుకోవాలి. సాల్టు, అల్లం పేస్టు, బగారా సామాన్లు ఉంటాయి కదా, ఆ బగారా సామాన్లు, మళ్ళీ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. వేసుకొని అయితే అందులోనే రైస్ వేసేసి పొయ్యి మీద పెట్టేయండి. పొయ్యి మీద పెట్టేసి హైలో పెట్టినా పర్లేదు, మీరు ఎలా ఉడికించుకున్నా పర్లేదు. అందులో ఒక చిన్న నిమ్మకాయ కూడా పిండుకున్నాక అయితే మంచిగా రైస్ వేసి అక్కడ పొయ్యి మీద అయితే పెట్టేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ బటన్ కూడా ఓకే చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా అయితే వస్తాయి. మంచి కుకింగ్ వీడియోస్, మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే ఉంటాయండి. ఇప్పుడైతే చికెన్ పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకున్న వెంటనే ఒక 10 మినిట్స్ లోపు అయితే ఇట్లా మంచిగా ఉడికిపోతుంది. చికెన్ 90% ఉడికాక రైస్ కూడా ఒక 70% ఉడికాక అయితే చికెన్ పై లేయర్ లాగా అయితే వేసేసుకోవడమే. అందరూ ఫస్ట్ రైస్ తర్వాత చికెన్ అలా వేస్తారు, కానీ నేను అలా వేయలేదు. చికెన్లోనే డైరెక్ట్గా రైస్ అయితే వేసేసాను. మంచిగా రైస్ అంతా చికెన్ పై వేసాక అయితే ఇప్పుడు బియ్యం ఉడికించిన వాటర్ ఉంటాయిగా, అవి కూడా అయితే వేసుకోండి. ఎందుకంటే చికెన్ అనేది మాడిపోకుండా వస్తుంది. రైస్ పైన అయితే వాటర్ అయితే వేసుకోండి. అదైతే నేను తీయలేదు, మర్చిపోయాను. అలాగే వాటర్ వేసుకోండి. మంచిగా మొత్తం అయిపోయినాక అయితే అన్నం మొత్తం చికెన్ మీద వేసుకున్నాక అయితే దానిపైన ఫ్రై చేసిన ఆనియన్స్ను, కొత్తిమీర వేసేసి నేనైతే నెయ్యి కూడా యాడ్ చేసా. కలర్ అయితే యాడ్ చేయలేదండి, ఫుడ్ కలర్ వద్దనేసి యాడ్ చేయలేదు. నెయ్యి అయితే ఒక 3 or 4 స్పూన్స్ అయితే వేసాను. అది కరిగింది కదా, గడ్డలాగా లేదు కదా, అందుకనే స్పూన్స్ అయితే వేసాను. ఇంకేముంది, మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయినట్టే. దమ్కి పెట్టుకోవడమే. ఇంకా దమ్కు పెట్టుకున్నప్పుడు అయితే మంచిగా గాలిపోకుండా మీరు గోధుమ పిండిని అయితే కలుపుకొని దాన్ని చపాతీ పిండిలా కలిపి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే రైస్ ఉడికించిన వాటర్ అయితే రైస్ మీద అయితే పెట్టేశాను. మంచిగా దమ్ అయింది. ఆపేసాను, గ్యాస్ అయితే ఆపేసి ఇప్పుడైతే రైస్ అయితే చూపిస్తాను ఎలా ఉడికిందో బిర్యానీ అనేది. చూడండి ఎంత బాగా ఉడికిందో అసలు. అది రైస్ అనేది తీసి చూపిస్తాను. చాలా బాగా, ముక్క కూడా చాలా బాగా ఉడికింది, టేస్టీగా ఉంది, చాలా బాగుందండి. మీరు కూడా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. నేను తీసుకున్న కొలత ఏంటంటే కేజీ రైస్ అయితే తీసుకున్నాను. తీసుకున్న రైస్కి చికెన్కి అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. ముక్కలు తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా రైస్కి అయితే సరిపడా అయితే అయ్యాయి. చాలా బాగుంది, టేస్ట్ అయితే నాకైతే చాలా నచ్చింది.
ఇంకా ఇంట్లో వాళ్ళైతే కూడా బాగుందనేసి అన్నారు. మా పిల్లలైతే తిన్న వెంటనే ఇంకా సూపర్ అనేది అసలు అది నవలు కూడా నవల నోట్లో పెట్టుకోగానే సూపర్ అని అయితే చూపిస్తున్నారు. అయితే వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో అవి కూడా అయితే వీడియో తీశాను. ఒకసారి అయితే చూసేయండి. అవి కూడా లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను వాటిని. ఇప్పుడైతే మా వారికి అయితే పెడుతున్నాను. నేను ఏది ఫస్ట్ చేసినా మా వారైతే తినాలి, ఆయన మీదే ప్రయోగం చేస్తాం. ఆయన తిన్నాకైతే మేము తింటాం. అలా ఏం లేదులే కానీ నార్మల్గా వేసిస్తాను. ఆయన తిన్నాకైతే తింటాను. ఫస్ట్ అయితే ఇప్పుడు వేసి అయితే ఆయనకైతే ఇస్తున్నాను. రైస్ అయితే అసలు కొంచెం కూడా ఇట్లా మెత్తగా అయిపోవడం, జీగుడు అవ్వడం లాంటిది అయితే అవ్వలేదు. మంచిగా పలుగ్గా ఉంది రైస్. మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత పలుగ్గా ఉందో రైస్. మంచిగా పలు ఉంది. బాగుంది రైస్ అయితే. ఈ మెజర్మెంట్స్తో మీరు కూడా ఉండండి, మంచిగా వస్తుంది. ఎలా వచ్చిందనేది మళ్ళీ నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అయితే మా వాళ్ళు ఇచ్చిన రియాక్షన్స్ అయితే చూపిస్తాను. చూసేసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడైతే గిన్నెలో వేసేసి అయితే చూపిస్తున్నాను రైస్ని. అలాగే పక్కన ఆనియన్ లెమన్ కూడా అయితే పెట్టాను. అలాగే పెరుగు మజ్జిగ కూడా చేశాను, కానీ అదైతే చూపించలేదు. ఇప్పుడైతే ఈ ప్లేట్ తీసుకెళ్ళి మా హస్బెండ్కి అయితే ఇస్తాను. చూడండి, ఆయన అయితే ఫస్టే లెగ్ పీస్ అయితే పట్టుకున్నాడు, చూపిస్తున్నాడు మీకు. అయితే తిను అనేసి చెప్తే నవ్వుతున్నాడు. తినాలా అనేసి, గొరకాల వేడిగా ఉంది అనేసి అని అయితే చెప్తున్నాడు. అలా ఇలా చేసి గొరికి తిన్నాడు. తిని సూపర్ ఉందని అయితే చెప్పాడు. ఇప్పుడు నాకు పెట్టాడు. ఎలా ఉందో నువ్వు కూడా చూద్దురా అని అంటే నేనైతే టేస్ట్ చేస్తున్నా. నాకైతే నోట్లో పెట్టగానే చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను చేసుకున్నాక అందుకే నాకు నచ్చింది, ఏమో నాకు తెలియదు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మా పిల్లలు చూడండి, మా చిన్నోడు ప్లేట్ అంటే ఇద్దరికి నేనే తినిపిద్దామని అయితే తీసుకెళ్ళాను. అయితే మేమే తింటామని అయితే తీసుకున్నారు. తర్వాత అయితే నేనే తినిపించాను అనుకుంటే అది వేరే విషయం. వాళ్ళు తినకుండా కొట్టుకుంటూ ఉంటే నేనైతే తినిపించాను. మళ్ళీ ఇక్కడ మా వాళ్ళు తింటుంటే మా మామయ్య వచ్చి చిన్ను నాకు పెట్టవా అని అంటే చూడండి వెంటనే తీసేలా పెడుతున్నారు. ఇద్దరైతే వాళ్ళ తాతయ్యకి తినిపిస్తున్నారు. చూడండి ఎంత క్యూట్గా తినిపిస్తున్నారు. అడగంగానే వాళ్ళ తాతయ్యకి అయితే నోట్లో పెట్టేశారు. ఇప్పుడైతే ఇంకా వాళ్ళు తింటున్నారు. వాళ్ళు తినేసి బాగుందని చెప్పారు. తర్వాత కొట్టుకున్నారు. నేనైతే తినిపించాను వాళ్ళకు కూడా. నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటా, బాయ్.